నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్, నరహర్ సిటీ. హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనల షెడ్యూల్ విడుదల. పలు జిల్లాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. గాంధీ భవన్లో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు. ఎస్ఐఆర్, బిఎల్ఏ సంఘటన సృజన అభియాన్లపై చర్చ. పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్. తెలంగాణలో మండుతున్న ఎండలు. రాష్ట్రంలో పలు చోట్ల 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూన్ 1వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇక జూన్ 1న ఆయన కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. జూన్ 3వ తేదీన కోహెడ్లో పర్యటించి అక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత వెంటనే మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 3వ తేదీ రాత్రి సోమశెల్లోని సీఎం రేవంత్ రెడ్డి బస్ చేయనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. అలాగే నర్లాపూర్, వట్టెం, ఎదుల రిజర్వాయర్లను సందర్శించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇక జూన్ 5వ తేదీన మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూన్ 1వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జూన్ 1న ఆయన కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. జూన్ 3వ తేదీన కోహెడ్లో పర్యటించి అక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత వెంటనే మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. జూన్ 3వ తేదీ రాత్రి సోమశెల్లోనే సీఎం రేవంత్ రెడ్డి బస్ చేయనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. అలాగే నార్లపూల్, వట్టెం, ఎదుర రిజర్వాయర్లను సందర్శించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇక జూన్ 5వ తేదీన మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ కీలక నేత బాల్క సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. సింగరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. బాల్క సుమన్ను నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. బాల్క సుమన్పై 326, 351, 352, 353, 355, 361 BNSతో పాటుగా PDPP చట్టాల కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఆనంద్ అనే వ్యక్తి బాల్క సుమన్పై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసులు అరెస్టు చేశారు. సుమన్పై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు పెట్టారంటూ లాయర్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బాల్క సుమన్పై వీటిలో కొన్ని సెక్షన్లను 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, బాల్క సుమన్ను అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ భవన్ లో హైటెన్షన్ నెలకొన్న పరిస్థితులు కనిపించాయి. ప్రధానంగా పార్టీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ కి సంబంధించి కూడా 3 రోజులుగా పోలీసులు అక్కడ పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. ఇక టాస్క్ ఫోర్స్ పోలీసులతో సహా నాంపల్లి పోలీసులకు సంబంధించి కూడా తనను అరెస్ట్ చేసేందుకు బీఆర్ఎస్ భవన్ లో పక్కా సమాచారంతో కూడా అక్కడ భక్తిలో తిరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ప్రధానంగా సింగరేణి పైన కూడా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సింగరేణి సభలో సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. వాటికి అనుగుణంగా సింగరేణి అధికారి అతని పైన కేసు నమోదు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. 3 రోజులుగా బాల్క సుమన్ కి సంబంధించి కూడా టీఆర్ఎస్ భవన్ లోనే ఉంటున్నట్టుగా పక్కా సమాచారం అంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు 3 రోజుల నుంచి కూడా అక్కడ పహారా కాస్తున్నారు. ఈ రోజు నేరుగా బీఆర్ఎస్ భవన్ లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో కూడా పూర్తి స్థాయిలో బాల్క సుమన్ ఆయన బయటకు వచ్చారు. పోలీసులకు సంబంధించి కూడా అతన్ని అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ప్రధానంగా బాల్క సుమన్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. బిఎన్ఎస్ సెక్షన్ 326, అలాగే 351, 352, 353, అలాగే 355, 361, అలాగే బిఎన్ఎస్ PDPP ఈ కేసులతో కూడా ఆయన బాల్క సుమన్ పైన నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఇందుకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ భవన్ వద్ద హైటెన్షన్ నెలకొన్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ భవన్ కి చేరుకున్నారు. బాల్క సుమన్ అరెస్ట్ చేస్తున్న పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ భవన్ లోకి పోలీసులను ఏదైతే రానిచ్చే ప్రయత్నం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఇటకేలకు పోలీసులు బాల్క సుమన్ ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆయనని ఏదైతే నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇదే అరెస్ట్ పైన కూడా బాల్క సుమన్ ఖండిస్తూ వచ్చిన తన న్యాయవాదులకు సంబంధించి కూడా ఖండిస్తూ వచ్చిన నేపథ్యం ఉంది. కావాలని ఇక ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లకు సంబంధించిన ఏదైతే ప్రాపర్టీస్ డ్యామేజ్ చేస్తారో ఆ డ్యామేజ్ కి సంబంధించిన సెక్షన్లను బాల్క సుమన్ పైన మోపడం జరిగింది. ఇక తాను ప్రాపర్టీస్ డ్యామేజ్ చేయలేదు, చేస్తానని చెప్పిన ఆ సెక్షన్లు వేరు, డ్యామేజ్ చేస్తే ఏవైతే సెక్షన్లు ఉంటాయో వాటిని నమోదు చేశారు. మేము దీన్ని హైకోర్టులో తేల్చుకుంటామన్నట్టు కూడా న్యాయవాదులు అలాగే పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈ సింగరేణి అంశానికి సంబంధించి కూడా మొన్న జరిగిన సమావేశంలో బాల్క సుమన్ వ్యాఖ్యలు కావచ్చు, దాంట్లో ప్రధానంగా సింగరేణి ఉద్దేశిస్తూ కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మిలిటెంట్ల మాదిరిగా ఏదైతే సింగరేణిని తగలబెట్టాలి, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి, ఆఫీసులను తగలబెట్టాలి, రైళ్లు పట్టాలను కోసివేయాలి, ఇక దానితో జైలుకు వెళ్ళినా పర్వాలేదు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా సింగరేణి అధికారులు కావచ్చు, సింగరేణి కార్మికులు, అలాగే బీజేపీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శలు చేశారు. విరుచుకుపడ్డ పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇందుకు సంబంధించి కూడా బాల్క సుమన్ పైన సింగరేణి అధికారితో పాటుగా ఆనంద్ అనే వ్యక్తి పోలీసులకు ఏదైతే కంప్లైంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక 3 రోజుల నుంచి కూడా బాల్క సుమన్ ని పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు. ఆయన టీఆర్ఎస్ భవన్ లో ఉన్నట్టుగానే ఏదైతే సమాచారం ఉన్న నేపథ్యంలో 3 రోజుల పాటు అక్కడే మకాం వేశారు. ఈ రోజు సంబంధించి కూడా అరెస్ట్ చేయడం జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక దీనికి సంబంధించి కూడా బాల్క సుమన్ ఈ అరెస్ట్ ని ఖండిస్తూ వస్తున్నారు. అయినా ఇప్పటికే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి 256కు పైగా కేసులు ఆయన నమోదై ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులకు భయపడేది లేదు. ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
ప్రశ్నించినందుకే తన పైన కేసులు నమోదు చేస్తా ఉన్నారు. తనను పని కట్టుకొని తన పైన కక్షా సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. వీటికి నేను భయపడలేదు. ఇక 6 గ్యారెంటీలను పక్కన పెట్టి తన పైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, ప్రభుత్వం ఇచ్చిన హామీలను హామీలను నెరవేర్చలేదు, హామీలను నెరవేర్చే క్రమంలో తను ఏదైతే ప్రశ్నిస్తున్నానో వాటన్నిటికీ సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలకు బెంగళూరు పడటం లేదు. ఇక మొత్తంగా ఈ అంశాలని ఆయన లేవనెత్తారు. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా క్లియర్ కట్ హైకోర్టులో తేల్చుకుంటామని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా 3 రోజుల హైడ్రామా తర్వాత బల్కా సుమన్ అరెస్ట్ అయిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. మొన్నగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, సింగరేణి అధికారులు, అలాగే బీజేపీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీలు మొత్తంగా వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే సింగరేణికి సంబంధించి కూడా గత ప్రభుత్వం కావచ్చు, సింగరేణి ద్వారా ఎంతమంది కార్మికులు సింగరేణి ద్వారా లబ్ధి పొందుతున్నారు, సింగరేణికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ఆదాయం కావచ్చు, ఇతరకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ ఏదైతే నెమరు వేసుకోవాలి. బల్కా సుమన్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయదు, సింగరేణి కార్మికులకు అవమానించినట్టే ఇట్లాంటి వ్యాఖ్యలను కూడా బీఆర్ఎస్ బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి చూడాలి ఇప్పుడు బల్కా సుమన్ అరెస్ట్ అయిన పరిస్థితి అయితే దానిపైన వాళ్ళు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్తారు, ఎందుకంటే ఇంకా చాలా వరకు కేసులు నమోదై ఉన్నాయి. వారికి సంబంధించి కూడా మరికొన్ని కేసులను ఎదుర్కొంటారా, హైకోర్టుకు వెళ్తారన్నది కూడా వేచి చూసే పరిస్థితి అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు హోరెత్తుతున్నాయి. పార్టీ బలోపేతం, రాబోయే కార్యక్రమాలపై టిపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో సమీక్షలు సాగుతున్నాయి. ఇక ఎస్ఐఆర్, బిఎల్ఏ సంఘటన సృజన అభియాన్ అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నాయకులతో సమావేశం ముగియగా ప్రస్తుతం నిజామాబాద్, జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నేతలతో చర్చలు కొనసాగుతున్నాయి. అనంతరం పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్తో సమావేశం కానున్నారు. అలాగే ఎస్ఐఆర్ ప్రోగ్రాంకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టిపిసి కీలకమైన బాధ్యతలు అప్పగించనుంది.
గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు హోరెత్తుతున్నాయి. పార్టీ బలోపేతం, రాబోయే కార్యక్రమాలపై టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో సమీక్షలు సాగుతున్నాయి. ఎస్ఐఆర్, బిఎల్ఏ సంఘటన సృజన అభియాన్ అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నాయకులతో సమావేశం ముగియగా ప్రస్తుతం నిజామాబాద్, జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నేతలతో చర్చలు కొనసాగుతున్నాయి. అనంతరం పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్తో సమావేశం కానున్నారు. అలాగే ఎస్ఐఆర్ ప్రోగ్రాంకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్సీలకు టీపీసీ కీలక బాధ్యతలు అప్పగించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్చాట్లో సీఎం చంద్రబాబు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సైకో అంటే గొడ్డలి పార్టీ అని ప్రజలు ఎప్పుడో గుర్తించారని ఆయన ఎద్దేవా చేశారు. రోజు రోజుకు జగన్లో అసహనం పెరిగిపోతుందని, అధికారం కోల్పోయాక ఆయన ప్రవర్తనలో మార్పు కనిపిస్తుందని విమర్శించారు. వైఎస్ కుటుంబంలో జరిగిన అనేక అరాచకాలు ఇప్పుడు ఒక్కొక్కటి తనకు కూడా తెలుస్తున్నాయని, ఒకప్పుడు తనకు తెలవని, కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు వస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. వైఎస్ సునీత చేస్తున్న పోరాటంలో పూర్తి న్యాయం, ధర్మం ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. ఒక కూతురిగా తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు సునీతకు లేదా అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో అక్రమ నిర్మాణాల దత్తా యథేచ్ఛగా సాగుతుంది. ఐటీ హబ్కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో నిబంధనలు గాల్లో దీపాల్లా మారాయి. ఓ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అండదండలతో బిల్డర్లు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ నిబంధనలు పూర్తిగా తొంగలో తొక్కుతూ అనుమతించిన అంతస్తుల కంటే అదనంగా ఫ్లోర్లు, అక్రమ సెల్లార్లు నిర్మిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుంది. రెసిడెన్షియల్ పర్మిషన్లతో కమర్షియల్ వ్యాపారాలు సాగిస్తూ పన్నులు ఎగ్గొడుతున్నారు. ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ రూల్స్ అస్సలు పాటించడం లేదు. అధికారులు కేవలం నోటీసులకే పరిమితమవుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో అక్రమ నిర్మాణాల దందా యథేచ్ఛగా సాగుతుంది. ఐటీ హబ్కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో నిబంధనలు గాల్లో దీపాల్లాగా మారాయి. ఓ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అండదండలతో బిల్డర్లు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జేహెచ్ఎంసీ హెచ్ఎండిఏ నిబంధనలు పూర్తిగా తొంగలో తొక్కుతూ అనుమతించిన అంతస్తుల కంటే అదనంగా ఫ్లోర్లు అక్రమ సెల్లార్లు నిర్మిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుంది. రెసిడెన్షియల్ పర్మిషన్లతో కమర్షియల్ వ్యాపారాలు సాగిస్తూ పన్నులు ఎగ్గొడుతున్నారు. ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ రూల్స్ అస్సలు పాటించడం లేదు. అధికారులు కేవలం నోటీసులకే పరిమితం అవుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సైకిల్ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర యాదగిరిగుట్ట పట్టణం నుండి తుర్కపల్లి మండల కేంద్రం వరకు కొనసాగింది. ప్రజలపై పెరుగుతున్న ఇంధన భారం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ బీర్ల ఐలయ్య ఈ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని తుర్కపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు అధికంగా ఉండడం, లారీల సమస్య, రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని అధికారులను ప్రభుత్వ విప్ ఆదేశించారు. జూన్ 2 వరకు ఆలేరులో ఒక్క గింజ లేకుండా మొత్తం వెళ్ళిపోవాలి. జూన్ 2 తర్వాత వర్షాలు వచ్చింది. రాత్రి సీఎం గారు జూన్ 2 తర్వాత ఎక్కడున్నా వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు టీఎం గారు. నేను ఏమంటున్నా, మన తను ఎవరైనా ఒకరు సస్పెండ్ అవుతుంది నాకు చెడ్డ పేరు. మనం పని చేయకపోతేనే మీరు సస్పెండ్ అయినట్టు అవుతుంది. మ్యాక్సిమం కాదు, తుర్కపల్లి హెడ్ క్వార్టరు ఈడ హెడ్ క్వార్టర్లో మనం వచ్చిన తర్వాత కనీసం 3 లారీలు అనుకున్నాం. ఇక్కడికి నేను వచ్చి 4 రోజులు అయింది. 3 లారీలు వస్తే ఇప్పటికి ఇంకా 100 మంది రైతులు ఉన్నారు. ఎట్లా చెప్పండి సార్? ఇంకో చిన్న సబ్మిషన్ సార్, మనం ఆ రమేష్ కి చెప్పి మనం ఈ మైలారం కూడా ఉంది కదా సార్, కూడా 10 మంది హమాలీలు పెట్టి 2500 టన్నుల గోడం కూడా మరి పంపండి. తుర్కపల్లి మైలారం పంపండి. మొత్తం సార్ ఆడ కోఆర్డినేట్ చేసుకుంటలేడు సార్. కోఆర్డినేట్ చేసుకోకపోతే అక్కడ సంబంధిత అధికారులను సస్పెండ్ చేయండి సార్. మీరు ఒకరి మీద యాక్షన్ తీసుకుంటే ఇంకోళ్ళు అదవుతారు. రైతుల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు సీరియస్ ఉన్నారు. మీరు ఈ వారం రోజులు ఏం చేస్తారో, మీరు నిద్రపోకూరి, నన్ను నిద్రపోనేకూరి, అక్కడ రైతులకు మొత్తం న్యాయం చేయాలి, మొత్తం తొందరగా కొనుగోలు చేయాలి. జూన్ 2 తారీఖు తర్వాత ఏడ కుప్ప ఉన్నా అక్కడ అధికారులు మాత్రం సస్పెండ్ అవుతున్నాయి. మీ ఇష్టం. ఇక నేను ఇప్పటికీ సెంటర్ 3వ సారి విజిట్ చేసిన, ఒక ఎమ్మెల్యే విజిట్ చేసినా కూడా లారీ రాకపోతే మనం పరిపాలన ఎట్లున్నట్లు లెక్క. తుర్కపల్లి మీద మీరు స్పెషల్ ఫోకస్ పెట్టండి. ఇక తుర్కపల్లి, మాదాపూర్ పర్లేదు, గంధమల్ల కూడా అట్టే ఉంది, ప్యాడి వాసాల మరి కూడా అట్టే ఉంది. సపరేట్ పెట్టండి. ఇప్పుడు కలెక్టర్ తోటి మాట్లాడతారు డిఎం గారు. మీరు ఇప్పుడు నేను మాట్లాడి ఓకే అని మళ్ళీ మీరు చల్లబడద్దు. ఎక్కడికక్కడ. కామారెడ్డి జిల్లా పల్వంచ్ మండలం ఫరీద్పేట గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డిపై అవినీతి ప్రకంపనలు రేగుతున్నాయి. గ్రామంలో ఎలాంటి పనులు చేపట్టకుండానే నిధుల దుర్వినియోగం చేశారంటూ సర్పంచ్పై కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్కు పలువురు ఫిర్యాదులు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జడ్పీసీఓ రామచంద్ర నాయక్ ఫరీద్పేట గ్రామంలో విచారణ చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యాలయ రికార్డులను పరిశీలించడంతో పాటుగా వివాదాస్పద పనులు, ప్రాంతాలను తనిఖీలు చేశారు. సర్పంచ్ నరసింహారెడ్డి గతంలో వైస్ ఎంపీపీగా ఉన్న సమయంలో 15వ ఫైనాన్స్ నిధులతో పాటుగా ఇతర నిధులను భారీగా బొక్కేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించకుండానే నిర్మించినట్లుగా రికార్డులు సృష్టించి సుమారుగా 20 లక్షల రూపాయల వరకు నిధులు వినియోగం చేశారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి సర్పంచ్పై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అవినీతి ఆరోపణలు సర్పంచ్ నరసింహారెడ్డి ఖండించారు. రాజకీయ కక్షలు వెళ్లే కొందరు తనపై ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎలాంటి నిధుల దుర్వినియోగం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పనులలో డూప్లికేషను, ఒకే పని వేరే గ్రాంట్లు రికార్డ్ అయిందని
కొన్ని పనులు వేరే ప్రైవేటు గ్రామ ఇండ్లకు ఇవ్వడం జరిగిందనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గతంలో. అట్టి కంప్లైంట్ పైన జిల్లా కలెక్టర్ గారు డిఎల్పి వారితో విచారణ జరిపించడం జరిగింది. సో అటు విచారణ నివేదిక సమర్పించిన తర్వాత కూడా వ్యక్తులు అటువంటి మళ్ళా కూడా అగైన్ జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అది మిగతా స్పష్టంగా లేదు, ఇంకా డీప్గా ఎంక్వైరీ జరగాలంటే మా 4 అధికారులు, జిల్లా పరిషత్ సిఓగా నేను, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజ్ గారు, డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ గారు, అదే సేమ్ మళ్ళీ డిఎల్పిఓ కామిరెడ్డి గారు కూడా 4 కూడా ఈ యొక్క కమిటీలో సభ్యులుగా ఈ గ్రామానికి ఈరోజు రావడం జరిగింది. మొత్తము 6 పనులకు కానీ 9,61,000 పనుల అంచనా విలువ. సో ఎక్కడెక్కడైతే వర్క్స్ వాళ్ళు డూప్లికేషన్ జరిగిందో అక్కడ వర్క్స్ డ్రైన్స్ అన్ని కూడా కొలతలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రజెంట్ నిల్చున్న ఈ సంఘం యొక్క కాంపౌండ్ వాల్ కూడా ఇందులో 2 పనులు ఉన్నాయి. అది క్వాలిటీ విషయంలో రాయలేదు, పనులు మంజూరు చేయడము తప్పు, అది నిబంధనలకు విరుద్ధం అని అన్నారు. మరి కమ్యూనిటీ హాల్ కింద లేకుంటే ఆ సంఘంకు ఇవ్వడం, మరి ఈ యొక్క నిబంధనలు కూడా పరిశీలించి మరి ఈ యొక్క గ్రామంలో చేర్చిన మొత్తము మేము సైడ్ డ్రైన్ కొలతలు, అదేవిధంగా ఈ యొక్క నిబంధనలు 2 కూడా పరిశీలించి 4 కమిటీ సభ్యులము డీటెయిల్గా జిల్లా కలెక్టర్ గారికి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా సాగుతున్న సెంట్రింగ్ కార్మికుల సమ్మె విరమణకు వచ్చింది. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగిస్తూనే ప్రస్తుతానికి సమ్మెను విరమిస్తున్నట్లుగా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. సౌందర్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కీలక సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు నిర్ణయాన్ని ప్రకటించారు. తమ ప్రధాన డిమాండ్లతో ఒకటైన స్క్వేర్ ఫీట్కు 51 రూపాయల బిల్డర్స్ అసోసియేషన్ ఆమోదం తెలిపిందని, ఇతర చిన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరుతున్నారు. మా సెంట్రింగ్ కార్మికుల సమస్యలను కూడా ప్రతి ఒక్కరికి విన్నవించినాం. అందరూ సానుకూలంగా స్పందించారు. వివిధ వర్గాల నుంచి విచ్చేసిన సూచన మేరకు మాకు కొంత ఒకేసారి మీరు నెలల కొద్ది బంద్ చేస్తే మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిమెంట్ కంపెనీలు, రెడీమిక్స్ కంపెనీలు వీళ్ళందరూ విజ్ఞప్తి చేసిన మేరకు మేము కొంత సమ్మెని సడలింపజేస్తున్నాం. ఇక ముందు మేము ఏదైతే ఈ డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినామో ఈ డిమాండ్లన్నీ సాధించే వరకు పోరాటం చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించినట్లయితే, ఈ సమస్యలు తీర్చనట్లయితే మళ్ళీ మా సమ్మెను యథావిధంగా కొనసాగించే విధంగా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వానికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మా సమస్యలు చిన్న సమస్యలు, మా సమస్యలను పరిష్కరించే దిశగా మీరు లేబర్ కమిషనర్ వేస్తారా, ఒక ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని వేసి మా సమస్యల మీద మొత్తం ఒక అధ్యయనం చేసి మా సమస్యలను పరిష్కరించే దిశగా మీరు కృషి చేయాలని ప్రజాప్రతినిధులందరికీ అలాగే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ చిన్న సమస్యలు తీర్చి మాకు మా సాధక బాధకాల్లో మీరందరూ తోడుంటారని, మా కష్టాలను మీ అందరి ముందుకు ఉంచినాం. ఈ కష్టాలని పరిష్కరించే దిశగా మీరందరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరు మా సమస్యల్ని శాసనసభలో కూడా మాట్లాడాలని ప్రతి శాసనసభ్యునికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ నాయకులు రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ధ్వజమెత్తారు. హస్తనపర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటామని అంటున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో మా ప్రతినిధి మౌనీష్ ఫేస్ టు ఫేస్. వర్ధంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అసెంబ్లీ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపన చేశారు. ఒకసారి వారి వివరాల గురించి తెలుసుకుందాం. ఇలాంటి కార్యక్రమాలకు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. నమస్కారం అండి. ఇప్పుడు ప్రగతి ప్రగతి ప్రణాళిక 99 రోజులలో ఉన్న ఏదైతే మన నిర్దిష్టమైన మా యొక్క ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారో దాని భాగంగా మేము సంక్షేమ విషయంలో రోడ్ల అభివృద్ధి విషయం, అంగన్వాడీ బిల్డింగ్స్, బిఓ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం అవుతుంది. సుమారుగా 2.5 కోట్లతోని రోడ్లు, అలాగే పెంబర్తి మరి గంటపల్లిలో రోడ్లు, తర్వాత అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ సూదనపల్లిలో, తర్వాత సీతానగరంలో ఇలా అన్ని కూడా ఓపెనింగ్ చేసుకుంటూ ప్రజలకు అంకితం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా ఇంకా రాబోయే కాలంలో కూడా ప్రజల కోరిక మేరకు ఈ యొక్క ప్రజాపాలన కొనసాగుతుంది. మరి అలాగే మీడియా ద్వారా రైతులను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఎవరు కూడా నిరాశ చెందకండి. చెడుగొట్టు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ హన్మకొండలో మొత్తం అయిపోయింది. నాకు తెలిసి నిన్న రివ్యూ మీటింగ్ ప్రకారంగా 3 to 4% కళ్ళల్లో ధాన్యం ఉన్నది. అది కూడా
4వ తారీఖు లోపల మన ముఖ్యమంత్రి గారు మరి మా యొక్క గౌరవ మంత్రి వాళ్ళైన ఎమ్మెల్యే శ్రీను ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేసింది. అలాగే వరంగల్ నియోజకవర్గంలో, వరంగల్ అంటే నాకు 2 వస్తాయి, అన్నకొండ వరంగల్, అందులో వచ్చేసి సుమారు 18% ఉంది. అన్ని కూడా 4వ తారీఖు లోపల రైతుల యొక్క ధాన్యాన్ని ప్రతి చివరి గింజ వరకు కూడా తడిసిన గింజను కూడా కొనడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం. ఎందుకంటే చెడుగొట్టు వానలు వస్తాయి కాబట్టి ఆ వానలకు భయపడుతున్నారు రైతులు. అవి ఇంకా ధాన్యాలు కొనుగోలు కానీ అత్యధికంగా కొన్న ఈ యొక్క ప్రభుత్వం వచ్చాక అత్యధికంగా కొన్న ప్రభుత్వం అన్నది. అలాగే మట్టలు కూడా అత్యధికంగా ఖండించి వాటిని కూడా కొన్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎంత భారం పడ్డా కూడా రైతులకు నష్టపోతున్నట్టు జరిగింది. తర్వాత రైతులను అందరినీ మీడియా ద్వారా నేను చేతులెత్తి అప్పీల్ చేస్తున్నాను, దయచేసి ఈ బొయ్యలను కాల్చడం పరివారాన్ని దెబ్బతింటుంది. మరి మంచి క్రిములు ఏవైతే వ్యవసాయానికి ఉపయోగపడే క్రిములు కూడా చనిపోతున్నాయి. కాబట్టి దయచేసి మా యొక్క రైతు సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో పంట పొలాలలో పూసినాక పెయ్య కాలంలో కాలకండి. పర్యావరణ దెబ్బతింటది. ప్రత్యేక ప్రకారంగా ఆ కాల్చే రైతుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆ సాహసం చేయొద్దని ముఖ్యంగా రైతు భరోసా బీజేపీ భరోసా కార్యక్రమానికి అంటే కాంగ్రెస్ పార్టీ విఫలమైన ఏం చెప్తారు? బీజేపీ నాయకులు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఒకసారి వాళ్ళ ముఖాలు అద్దాలు చూసుకోండి. ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తుంది, మనకి ఎంత % ఇచ్చిందో అంటే మనకు 8% ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మనమే ఇంకా కొంటున్నాం, 75% ఇచ్చారు. మొత్తం 75 కొంటున్నాం. మనం అడుగుతుంది అయినా కూడా భారం పడ్డా కూడా ఈ రైతులు నష్టం జరుగుతుంటే ఈ ప్రభుత్వం కొంటున్నారు. మొక్కలకు కూడా అదే విధంగా వాళ్ళు తీసుకుంటలేదు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఏమాత్రం రైతులకు సహకరించకుండా రైతు చట్టాలు తెచ్చిన వాళ్ళు మాట్లాడడం హాస్యాస్పదం. చాలా అంటే నవ్వొస్తుంది వాళ్ళని చూస్తే. వారు ఏం చేసినా కూడా ఓన్లీ అక్కి ఏదైతే కెమికల్ కొట్టుకుంటారో, ఇంకా అలాగే ఏదైతే మేము 2047 అదేదో వికాస్ మనకా వికాస్ ఏ వికాస్ అయితే తెలుసలేదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఉదయం పడి అందరూ కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు. పెట్రోల్ ధరలు పెరిగి, డీజిల్ ధరలు పెరిగి, కూరగాయల ధరలు, గ్యాస్ మధ్య ధరలు పెరిగి ఏమాత్రం అంచనా లేకుండా, ముందస్తు ప్రణాళిక లేకుండా మోడీ ప్రభుత్వం పోతుంది. వాళ్ళు మమ్మల్ని అనడం హాస్యాస్పదం. అంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆత్మహత్యలు కూడా రైతులు ఆవేదన చేస్తున్నాయి. శుద్ధ అబద్ధం అండి. మీరు రండి నాతో. ఏ రైతు, ఇంతమంది రైతులు ఉన్నారు ఎక్కడన్నా. ఇప్పుడు ఇక్కడ మేము చేసిన ప్రతి పని మా రైతు నాయకుడు ఉన్నారు. ప్రతి కళ్ళాల కాడికి పోవడం, ఫోన్ చేయడం, ఎక్కడ ఏదైతుందో వాళ్ళకి అండగా ఉండి గోనె సంచులు తక్కువన్నా కూడా, లేక లారీలు రాకుండా, లేకుంటే ఏంటి సమస్యలున్నా రివ్యూ చేసుకుంటూ పోతున్నాం తప్ప రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం తప్ప కళ్ళ విడిచిపెట్టి మేము తిరుగుతలేదు. నేను స్వయంగా నేనే రివ్యూ చేస్తున్నా. ప్రతి పోయి, ప్రతి ఎవరైతే ఐకేపీ సెంటర్లు పోయి అన్ని పోయి ఎక్కడ పెట్టాలి, ధాన్యాలను ఏ విధంగా సేఫ్ పెట్టాలి, ధాన్యాలను సరిపడా ఉందా లేదా అని ప్రతి నేను రివ్యూ చేస్తున్నా రైతుల కోసం. వీళ్ళు మాట్లాడే ప్రాసెస్ ఒకవేళ అకాల వర్షాలు పడితే ఈ ధాన్యం కొనుగోలు తీసుకుంటారు. ఇప్పుడు అకాల వర్షం అనేది చెడగొట్టు వానలని మనం తెలంగాణలో ఈ సీజన్ లో తెలంగాణలో చెడగొట్టు వానలు వస్తాయి. ఒకవేళ అట్లా తడిసినా కూడా రైతులకు భరోసా ఇచ్చింది. మీ తడిసిన దరిద్రాన్ని కూడా కొంత మొక్క ధాన్యాన్ని కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఇక అంతకంటే ఇక మాట మా ముఖ్యమంత్రి గారు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి జిల్లా తిరిగి వాళ్ళు అమలు చేసింది రైతులకు భరోసా ఇచ్చడానికి. కాబట్టి ఎవరు కూడా కలత చెందొద్దని నేను రైతులు ఇబ్బందులకు గురికావద్దు. అకాల వర్షాల కారణంగా అయితే ఇబ్బందులు పడుతున్న రైతులు అయితే ఖచ్చితంగా వరి ధాన్యాలు అయితే మేము కొనుగోలు చేస్తే ఎవరు అదే ఎలాంటి ఇబ్బందులకు ఎదుర్కొంటుందో కొంచెం సమయం పాటించాలి. మేము ప్రతి ఒక్క వడ్లను అయితే కొనుగోలు చేస్తామంటే ఎమ్మెల్యే కేఆర్ గారు రమేష్ మోడీ